బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్నూలు జిల్లాలో ప్రేమ పేరుతో మోసగించాడు ఓ వ్యక్తి. భర్తకు విడాకులిచ్చి మరి అంటే ఆ భర్తకి విడాకులిచ్చి ఆ మహిళ వేరే ఒకరి వివాహం చేసుకున్నా కూడా ఆ ప్రియురాల్ని మోసం చేశాడు ప్రియుడు. 2012లో ఓ వ్యక్తిని మొదట వివాహం చేసుకుంది బారిత్రాలు కళ్యాణి. ఎమ్మిగనూరు ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తున్న సమయంలో బారిత్రాలు కళ్యాణికి సునీల్ పరిచయం అయ్యాడు. భర్తకు విడాకులు ఇస్తే పెళ్లి చేసుకుంటారని చెప్పి బాధితులను నమ్మించాడు ప్రియుడు. ఇక 2023లో మొదటి భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత సహజీవనం మొదలుపెట్టింది ఆ వ్యక్తితో. సో సహజీవనం తర్వాత పెద్దల సమక్షంలో పెళ్లి కూడా చేసుకున్నారట. ఇక్కడ సునీల్ పెళ్లి కూడా చేసుకున్నాడు. సో పెళ్ళైనటువంటి 2 నెలలకే సునీల్ బండారం బయటపడింది. సునీల్కి కేవలం ఇక్కడ పెళ్లి చేసుకున్నటువంటి కళ్యాణితో పాటుగా ఇతర మహిళలతో కూడా న్యూడ్ కాల్స్, వీడియో కాల్స్ మాట్లాడుతున్నాడంట, చాటింగ్ చేస్తున్నాడంట. అయితే ఎవరైనా క్వశ్చన్ చేస్తే ఆ మహిళకి ఆయన చెప్తున్న మాట ఏంటంటే చంపేస్తానంటూ కూడా బెదిరించాడంట కళ్యాణి పైన. ఇంట్లోని బంగారం, నగదు మొత్తం తీసుకొని పరారైపోయాడు. సో ప్రస్తుతానికి న్యాయం చేయాలని చెప్పి ఆ బారిత్రాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది కళ్యాణి. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి హుసేన్ అందిస్తారు. హుసేన్, సో ఏం జరిగింది అసలు? కళ్యాణి తన భర్తకు విడాకులు ఇచ్చి మరి ఈ సునీల్ని ఇంతలా నమ్మడానికి కారణం ఏంటి? సునీల్ మోసం చేసిన తర్వాత ఇప్పుడు కొంత ఆవేదన వ్యక్తం చేస్తోంది. సో సునీల్ ఎందుకు ఆ మహిళని వేరే ఒకరితో విడాకులు ఇప్పించి మరి పెళ్లి చేసుకున్నాక ఎందుకు మోసం చేయాల్సి వచ్చింది? అనంతపురం జిల్లా రాయదుర్గానికి సంబంధించినటువంటి కళ్యాణితో కర్నూలు జిల్లా ఎమ్మునూరులో సంబంధించిన ఒక తన మేనత్త కొడుకుతో వివాహం చేశారు. అయితే చిన్న వయసులోనే పెళ్లి కావడం, అవగాహన రాహిత్యం ఉన్నటువంటి నేపథ్యంలో ఇద్దరి దంపతుల మధ్య మనస్పార్థాలు మొదలయ్యాయి. అయితే ఆ నేపథ్యంలోనే ఒకవైపు కుటుంబం నెట్టుకొస్తూ మరోవైపు ప్రైవేటు హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి సమయంలో కళ్యాణితో సునీల్ అనేటువంటి వ్యక్తితో పరిచయం ఏర్పడింది. తనకున్నటువంటి ఇబ్బందులు, అక్కడ జరుగుతున్నటువంటి అంటే కుటుంబంలో ఉన్నటువంటి కలహాలు విషయం తెలుసుకున్నటువంటి సునీల్ ప్రేమ పేరుతో వంచన చేశాడు. మరి ప్రతిరోజు కూడా తనను ప్రేమిస్తున్నాను, నన్ను నమ్ము, నేను తప్పనిసరిగా పెళ్లి చేసుకుంటాను. మొదటి భర్తకు 2012లో ఎప్పుడైతే వివాహం అయిన తర్వాత కొంతకాలానికి కలహాలు వీళ్ళ మధ్య స్టార్ట్ అయ్యాయి. వీరికి ఆ కుమారుడితో పాటు ఒక కుమార్తె ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఆ పిల్లల బాధ్యత నాది, తప్పనిసరిగా నేను పెళ్లి చేసుకుంటానని చెప్పేసి 2021లో వీరి మధ్యన ఆ ప్రేమ వ్యవహారం స్టార్ట్ అయినటువంటి నేపథ్యంలో నమ్మించేటువంటి ప్రయత్నం చేశాడు. నీ భర్తకి విడాకులు ఇస్తే, మొదటి భర్తకు విడాకులు ఇస్తే నేను తప్పనిసరిగా నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పేసి పేచీ పెట్టి, పంచాయతీ పెట్టి పెద్దల సమక్షంలో కళ్యాణి అందరూ కూడా కలిసి ఈ కుటుంబం అంటే మొదటి భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత 2023లో విడాకులు తీసుకున్నారు. విడాకులు తీసుకున్న తర్వాత తన తల్లిదండ్రులతోనే రాయదుర్గంలో ఉంటున్నటువంటి కళ్యాణి తనను తప్పనిసరిగా పెళ్లి చేసుకుంటాడని నమ్మించినటువంటి సునీల్తో అనేక సందర్భాల్లో తాను పెళ్లి చేసుకోవాలని చెప్పేసి ఎన్నిసార్లు అడిగినా తను పెళ్లి చేసుకోకపోగా అక్కడే ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి కళ్యాణితో అప్పుడప్పుడు ఇక్కడ నుంచి కర్నూలు జిల్లా ఎమ్మునూరు నుంచి వెళ్తూ కళ్యాణితో ఉండడం, అక్కడ కొంతకాలం సహజీవనం చేయడం, మళ్ళీ తిరిగి రావడం, మళ్ళీ వెళ్ళిపోవడం, ఇవన్నీ చేస్తున్నటువంటి క్రమంలోనే తాను తప్పనిసరిగా పెళ్లి చేసుకుంటానని చెప్తేనే నేను విడాకులు ఇచ్చాను నా భర్తకి. అయితే నువ్వు ఇలా మోసం చేస్తావనేసి నేను భావించలేదని చెప్పేసి పెద్ద గొడవ జరిగిన వారి మధ్యన భేదాభిప్రాయాలు, గొడవలు జరిగినట్టు మనకు ప్రధానంగా తెలుసున్నటువంటి అంశం బాధితురాలు చెప్పేటువంటి కథనం ప్రకారం. అయితే ఎప్పుడైతే తను మోసం చేసేకి సిద్ధమైపోయాడు, తను వివాహం చేసుకుంటానని చెప్పేసి నమ్మించి మొదటి భర్తకు విడాకులు ఇచ్చిన తర్వాత సునీల్ అనేటువంటి వాడు తనను ఎస్కేప్ చేసేటువంటి ఎస్కేప్ అవుతున్నాడు. పెళ్లి చేసుకోమంటే మోసగించేటువంటి మాటలు చెప్తున్నాడు, నయవంచ మాటలు చెప్తూ తనకు అవసరం తీరాక మళ్ళీ ఆ ఛాయలు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో కళ్యాణికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు అందరూ కూడా మాట్లాడి మరో వివాహం చేసేందుకు ఆ అమ్మాయికి వేరే అబ్బాయితో పెళ్లి చేసేందుకు పెద్దలంతా కలిసి సుమారుగా 2 నుంచి 5 పెళ్లి సంబంధాలు మాట్లాడుతున్నటువంటి క్రమంలో ఒక తిరుపతిలో సంబంధించినటువంటి ఒక సంబంధం కుదిరినటువంటి నేపథ్యంలో కూడా అక్కడికి వెళ్ళి వీళ్ళైతే ఏ సంబంధాన్ని పెళ్లి సంబంధాన్ని మాట్లాడుకున్నారో దాన్ని కూడా చెడిపేసినటువంటి సంబంధం. అక్కడ కూడా నేను తప్పనిసరిగా మీరు పెళ్లి చేసుకుంటే కళ్యాణికి వివాహం అయిందా? సునీల్కి కళ్యాణ్కి వివాహం అయింది.
25 నవంబర్ 30వ తేదీన అంటే పట్టు పెట్టి సాధించి ఏవైతే అంటే ప్రధానంగా పెళ్లి కంటే ముందు తన తల్లిదండ్రులు వేరే వారికి పెళ్లి చేయాలని చెప్పి సంబంధాలు చూసేటువంటి క్రమంలో లేదు నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను, నువ్వు నాకే కావాలి తప్పనిసరిగా, లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని చెప్పేసి బెదిరించి పెళ్లి చేసుకున్నట్టు మనకు తెలుస్తుంది. అయితే 2 నెలల తర్వాత సునీల్ యొక్క బండారం బయట పెట్టింది. ప్రతిరోజు కూడా అర్ధరాత్రి వేళ అపరాత్రి వేళ మరి ఎప్పుడు పడితే అప్పుడు మహిళలతో న్యూడ్ కాల్స్ మాట్లాడడం, మరి చాటింగ్లు చేయడం, చీటింగ్ చేస్తున్నాడు అనేసి గుర్తించినటువంటి కళ్యాణి తన మీద తప్పనిసరిగా ఇలాంటి చర్యలు మానుకోవాలని చెప్పేసి అనేక సందర్భాల్లో హెచ్చరించినప్పటికీ మరి కేసు ఇలాగే ఉంటే మాత్రం తప్పనిసరిగా సమస్యలు వస్తాయని చెప్పేసి హెచ్చరించినా కూడా వినలేదు. మరి దీంతో పాటు తను ఎప్పుడైతే ఒకసారి హోల్డ్ లో ఉండండి, మనతో పాటుగా కళ్యాణి కూడా ఉన్నారు, వారితో తనతో మాట్లాడతాను. కళ్యాణి గారు నమస్తే. నమస్తే సార్. సో మొదట మీకు పెళ్ళైంది ఎప్పుడు, ఏ వయసులో అండ్ ఏ ఇయర్లో? సార్ నాకు 14 ఏళ్ళకే పెళ్ళయింది సార్. నాకు వచ్చేసి 2012లో మ్యారేజ్ అయింది సార్. నాకు ఎమినూర్లో నేను హాస్పిటల్కి వెళ్ళి జాయిన్ అయినాను సార్. నేను హలో అంటే ఏం పని చేస్తుండే వాళ్ళు? సార్ నేను రిసెప్షనిస్ట్ చేస్తుంటే సార్ నేను హాస్పిటల్లో. అంటే మీకు మొదట వివాహం అయింది మీ మేనత్త కుమారుడే, రైట్? అవును సార్, మేనత్త కుమారుడు. ఒక పాప బాబు ఉన్నాడు సార్. అతను సునీల్ కుమార్ వచ్చేసి నరాల సునీల్ కుమార్ సార్. తను వచ్చేసి హాస్పిటల్లో మార్కెటింగ్ చేస్తుండే సార్. ఓకే, హాస్పిటల్లో మార్కెటింగ్ చేస్తున్నాడు. అక్కడ ఉండి నన్ను లవ్ చేస్తున్నాడు అని చెప్పేసి చెప్పినాడు సార్. ఇట్లా కొంచెం ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాకు అని చెప్తే, నేను సరేలే నేను చూసుకుంటాను, నువ్వు తనకు డివోర్స్ ఇవ్వు, నేను చూసుకుంటాను, నీకు మంచిగా ఏదైనా కానీ, ఒకటే క్యాస్ట్ కదా మన ఇద్దరిది, పద్మశాలి ఇస్తారు మేము, ఒకటే క్యాస్ట్ కదా మన ఇద్దరము, మా ఇంట్లో కూడా ఒప్పుకుంటారులే, నేను చేసుకుంటాను మ్యారేజ్, పాపను కూడా ఏమున్నా నేను చూసుకుంటాను అని చెప్పినాడు సార్. అతను నమ్మించినాడు సార్ నన్ను. ఇప్పుడు మీ మొదటి భర్త మీ మేనత్త వాళ్ళ కుమారుడికి మీకు పెళ్ళైన తర్వాత 2 పిల్లలు కూడా ఉన్నారు, రైట్? అవును సార్, ఒక పాప ఒక బాబు సార్. ఎందుకంటే మళ్ళీ 3వ వ్యక్తి మీ మధ్యలోకి ఎందుకు ఎంట్రీ ఇచ్చాడు? మీకు వివాహికంగా ఏమైనా ఇబ్బంది ఉండేనా? మొదటి భర్తతో ఏమైనా సమస్యలు ఉండేనా? ఇంకొక వ్యక్తి వస్తే మీరు ఎలా అలో చేశారు? పిల్లల్ని భర్తని పక్కన పెట్టి ఆయన చెప్పుడు మాటకి ఎలా నమ్మారు మీరు? సార్ ఇంట్లో కొన్ని సమస్యలు ఉండే సార్. నాకు ఇంట్లో సరిగ్గా చూసుకోకపోవడము, ఇంట్లో తను ఫస్ట్ భర్త వచ్చేసి సరిగ్గా ఇంటికి తెచ్చేయకపోవడము అట్లా ఉండింది సార్. అందుకనేసి నేను ఇతనికి చెప్పినాను సార్, కొన్ని సమస్యలు ఉన్నాయి ఇట్లా అంటే, నేను హాస్పిటల్ మార్కెటింగ్ చేస్తున్నాను కదా, నేను చూసుకుంటాలే, నిన్ను మంచిగా చూసుకుంటాను. ఏం సమస్యలు ఉన్నాయి? మీ మొదటి భర్త గొడవ పడేవాడా? కొట్టడం ఏమైనా జరిగేదా? ఏం సమస్యలు ఉన్నాయి మీకు? కొట్టడం లేదు సార్. తను వచ్చేసి బెట్టింగ్స్ ఆడేవాడు సార్. తను బెట్టింగ్స్ కార్డ్స్ ఆడేవాడు. తను వచ్చేసి ఇల్లు అన్ని అమ్మేసుకొని, ప్రాపర్టీస్ అన్ని అమ్మేసుకొని బెట్టింగ్స్ కే పెట్టేవాడు సార్. ఏమి ఇంటికి తెచ్చేవాడు కాదు. అట్లా అని చెప్పేసి నేను ఇతనికి చెప్పాను సార్. చెప్తే ఇతను పరిచయం అయ్యి, ఇతను నేను చూసుకుంటానులే నీకు మంచిగా అని చెప్పి నాకు చెప్పాడు సార్. అంటే ఇప్పుడు మీ ఇంట్లో సమస్యలు ఉంటే, ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటే మీ కుటుంబానికి చెప్పుకోవాలి, లేకపోతే మీ తల్లిదండ్రులకు చెప్పుకోవాలి, మీ అత్తమామకి చెప్పుకోవాలి, ఇంకేదైనా సమస్యకు పరిష్కారం చూసుకోవాలి. కానీ ఇంకో వ్యక్తికి చెప్పి ఆయనకు మళ్ళీ ఆసరాగా తీసుకుంటూ అనిపించలేదు ఎప్పుడు మీకు? సార్ లేదు సార్, ఇతను నుండి నిన్ను చూసుకుంటానులే, నీకు ఎందుకు, నేను మా అత్తకి అంటే నాకు మామ లేడు సార్ అక్కడ, అత్త ఒకటే. అత్త వచ్చేసి వాళ్ళ కూతురు వాళ్ళ ఇంట్లోనే అక్కడ అనంతపూర్లోనే ఉంటుంది సార్ తను. ఇంకా నాన్న వాళ్ళు వచ్చేసి, నాన్నకి హెల్త్ బాగలేదు, అమ్మకి కూడా బాగలేదు సార్. వాళ్ళు చూసుకునే వాళ్ళు కాదు సరిగా, అంటే హెల్త్ పరంగా వాళ్ళకి అమౌంట్ పరంగా వాళ్ళు ఇచ్చేవా అంత లేదు సార్ వాళ్ళకి. నేనుండి ఇతన్ని, నేను హాస్పిటల్ వర్క్ చేస్తున్నాను కదా, నువ్వు కూడా వర్క్ చేస్తున్నావు కదా, సరేలే నువ్వు వచ్చే జీతం ఏది ఉందో నాకు ఇవ్వు, నేను చూసుకుంటాను, నువ్వు చూసుకుంటాను నిన్ను కూడా, నాకు వచ్చే జీతంతో అని చెప్పినాడు సార్ ఇతను. కదమ్మా, ఇప్పుడు నీకు అప్పటికే పెళ్ళి అయిపోయింది మీకు, సో 2 పిల్లలు ఉన్నారు. ఇవన్నీ కాదని ఏదైనా ఆర్థిక సమస్యలు ఉంటే దాన్ని ఎట్లా అధిగమించాలి? అవసరమైతే మీ కష్టంతో నేను కుటుంబాన్ని నిలదీస్తామని రకంగానే ధైర్యంగా ఉండే మహిళలనే చూసాం. కానీ ఎవరో ఒక వ్యక్తి మీరే అడగడం ఏంటి, ఆయన సహాయం చేస్తాడంటే ఆయన నమ్మడం ఏంటి? ఆయన ఎలా నమ్మకం కలిగించాడు మీకు? డబ్బులు ఇచ్చాడా? అతనికి నేను అడగలేదు సార్. అతనికి జస్ట్ నేను ఇట్లా సమస్యలు ఉన్నాయి అని చెప్పినాను సార్. అతను నుండి సరేలే వదిలేసేయి, నేను చూసుకుంటాను, నీకు ఏమున్నా నేను సహాయం చేస్తాను, నేను చూసుకుంటాను అని చెప్పినాడు సార్. ఆర్థిక సహాయం చేసేవాడా? లేదు సార్, తనకే నేను ఇచ్చేదాన్ని సార్, నాతోనే ఇప్పించుకున్నాడు మొత్తం అమౌంట్ అంతా. ఈ డబ్బులు ఏదో మీ కుటుంబం మీద మీరు ఖర్చు పెట్టుకుంటే మీకు భర్త పిల్లలు మంచిగా ఉండేది కదా సార్.
ఇతను నేను చూసుకుంటానని చెప్పి ఇట్లా ఫోర్స్ చేసి హాస్పిటల్లో కూడా ఇట్లా ఫిజికల్ గా కూడా ఇట్లా ట్రై చేసినాడు సార్ అతను. ఇంకా అతను ఫిజికల్ గా ఉన్నావు కదా నా దగ్గర, ఇంకేమి ఇంకా అతనికి డివోర్స్ ఇవ్వు, నాతోనే ఉండు అని చెప్పేసి ఇట్లా బాధ పెట్టేవాడు సార్. ఓకే, సో మీకు ఆ ఫిజికల్ రిలేషన్షిప్ ఎప్పుడు స్టార్ట్ అయింది మరి? సార్ ఫిజికల్ రిలేషన్షిప్ 2022లో స్టార్ట్ అయింది సార్. అంటే మీరు 2012లో పెళ్ళి అయితే జాబ్కి వెంటనే జాయిన్ అయిపోయారు, రైట్? కాదు సార్, 2012లో మ్యారేజ్ అయితే నా జాబ్ 10 years తర్వాత జాబ్కి జాయిన్ అయినాను సార్. నేను 2012లో 22లో జాబ్ జాయిన్ అయ్యారా? 2022లో నేను 21లో హాస్పిటల్కి జాయిన్ అయినాను సార్ నేను. ఓకే, మీకు ఎప్పుడు పరిచయం మొదటగా సునీల్తో? 2021లోనే సార్ పరిచయం తను. అప్పటి వరకు మీ ఆయనతో బాగానే ఉండేవాళ్ళు, మీకేం ఇబ్బందులు లేవు? బాగానే ఉండేదాన్ని సార్. అంటే ఇంటి సమస్యలు ఒకటే ఉండింది, ఇంకా కొట్టడం అట్లాంటివన్నీ ఏం లేకుండే సార్. మీ భర్తతో ఎటువంటి సమస్యలు? ఒకసారిగా 10 ఏళ్ల పాటుగా ఇంట్లోనే ఉన్నారు, అంత సవ్యంగానే ఉంది. తర్వాత బయటకు వచ్చిన తర్వాత సునీల్ పరిచయంతోనే మీ భర్తతో విభేదాలు మొదలయ్యాయి మీకు? అవును సార్, అవును సార్. అప్పటిదాకా మీ మనసులో కూడా మీ భర్త మీద అసహ్యం కానీ, సరే ఏదో తప్పు చేస్తున్న భావం లేదు మీకు? అట్లా ఏమి లేకుండే సార్. ఓకే, సునీల్ ఏం చెప్పేవాడు మీకు? సార్ సునీల్ వచ్చేసి సరేలే చూడు, డివోర్స్ తీసుకుంటావు, డివోర్స్ తీసుకొని నేను చూసుకుంటాను పాపని తనని నేను చూసుకుంటాను అని చెప్పాడు సార్. సరేలే అని చెప్పి 23లో నేను డివోర్స్ ఇప్పించుకున్నాను సార్, మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద. డివోర్స్ తీసుకున్న తర్వాత మ్యారేజ్ చేసుకోమని చెప్పేసి అడిగితే నేను చేసుకుంటాను, మా ఇంట్లో పేరెంట్స్ ఒప్పిస్తాను, ఒకటే క్యాస్ట్ కదా, మా పేరెంట్స్ ఒప్పించి నేను చేసుకుంటాను అని చెప్పినాడు సార్. సరేలే అని చెప్పేసి 1 year అట్లనే దొబ్బినాడు సార్. 1 year వరకు చేసుకుంటాను అని చెప్తూనే నాతో రిలేషన్ లో ఉన్నాడు సార్. తను చేసుకుంటానని చెప్పి రిలేషన్ లోనే ఉన్నాడు. ఆ రిలేషన్ లో ఉంటూనే మరి తర్వాత ఇక్కడ సరేలే అని చెప్పేసి మళ్ళీ ఒక 6 months గ్యాప్ తీసుకున్నాడు సార్. నేను వాళ్ళ అత్త కూతురు ఎవరో పరిచయం అయిందని చెప్పి. కాదమ్మా, ఒక మూడో వ్యక్తి వచ్చి పెళ్లి చేసుకుంటానని డైరెక్ట్గా విడాకులు ఇస్తే మీ ఇంట్లో మీ అమ్మ, మీ నాన్న, లేకపోతే ఇంకెవరైనా బంధువులు, లేకపోతే మీ కన్న పిల్లలు అడిగినారు సార్. కనుక్కుంటే తనకి 2-3 సార్లు అంటే ఇది వరకు మాకి గొడవలు జరుగుతుంది సార్ ఇంట్లో. అంటే ఇంటికి తెచ్చేయకపోవడము, ఇంటికి ఏం తీసుకొని రాకపోవడంతో ఇంట్లో గొడవలు జరుగుతుండే సార్. ఇంట్లో అమ్మ వాళ్ళకి కూడా చెప్పినాను సార్, ఇట్లా గొడవలు జరుగుతున్నాయి, ఇట్లా తను ఏం తెచ్చియట్లేదు, ఇంటికి ఏం సరుకులు కానీ ఏం లేదు, మార్నింగ్ వెళ్తాడు, నైట్ ఎప్పుడో 10కి వస్తాడు, ఎట్లా ఉండాలా నేను ఒకదాన్ని ఇంట్లో అని చెప్పేసి చెప్తే వాళ్ళు వచ్చేసి మాట్లాడినారు సార్. మాట్లాడినా కూడా ఒక 4-5 times చాలా టైమ్సే మాట్లాడినారు సార్ ఇంట్లో వాళ్ళు. అతన్ని ఒప్పించినారు, అట్లనే సర్ది చెప్పి పంపించేవాళ్ళు సార్ మా ఇంట్లో వాళ్ళు. సర్ది చెప్పి నన్ను అట్లనే లేదులే చేసుకొని తినాలా అని చెప్పేసి పంపించారు. దాని తర్వాత ఇతను పరిచయం అయినప్పటి నుంచి ఇంకా ఇతను నుండి నేను చూసుకుంటానులే అని చెప్పి హామీ ఇచ్చి ఇట్లా చేసినాడు సార్. ఓకే, డబ్బులు ఇచ్చి అంటే మీకు ఎటువంటి ఆర్థిక సాయమే చేయలేదు సునీల్? చేయలేదు సార్, ఆర్థిక సాయం అయితే ₹1 కూడా ఇవ్వలేదు సార్. సహజీవనం ఎన్ని రోజుల పాటుగా కొనసాగింది? సహజీవనం ఎన్ని రోజుల పాటుగా చేశారు? ఫిజికల్ రిలేషన్షిప్ ఎన్ని రోజులు కొనసాగించారు మీరు? సార్ 2022 నుంచి స్టార్ట్ అయింది సార్. 2022 నుంచి ఫిజికల్ గా ఉన్నాడు సార్ తను కంటిన్యూగా. దాని తర్వాత ఒక 6 months 2025లో వచ్చేసి 6 months నాకు మ్యాచెస్ చూస్తున్నారులే, నువ్వు మ్యారేజ్ చేసుకునేటట్టు లేవు, ఇంట్లో వాళ్ళని కనుక్కుంటాను అడుగుతాను అని చెప్పి నువ్వు మ్యారేజ్ చేసుకోవట్లేదు నన్ను అని చెప్పి మా ఇంట్లో వాళ్ళు ప్రపోజల్స్ చూసినారు సార్, వేరే సంబంధము చూసి. మొదటి భర్తకి మీరు విడాకులు ఇవ్వడం అనేది యాక్సెప్టెన్స్ ఉంది మీ ఇంట్లో కూడా? ఉంది సార్. అంటే నేను తీసుకున్నాను సార్, అంటే డివోర్స్ నేను వాళ్ళకి తెలియదు సార్, నేను మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద తీసుకున్నాను సార్. డివోర్స్ తీసుకున్నా, 23లో డివోర్స్ వచ్చేసినాయి సార్. ఓకే, మీ భర్త కూడా అంగీకరించారు అయితే? అవును సార్. ఓకే, డివోర్స్ అడిగి నేను తీసుకున్నా, 23లో డివోర్స్ వచ్చేసినాయి. 24లో నేను 23లోనే అడిగినాను సార్, ఇట్లా మ్యారేజ్ ఎట్లా చేసుకుందామా అంటే నేను ఇంట్లో కనుక్కొని చెప్తాను ఇంట్లో వాళ్ళని అందరినీ, నేను మా ఇంట్లో పేరెంట్స్ని అని చెప్పినాడు. ఇప్పటి వరకు అయినా ఏం చెప్పలేదు. నేను 25లో ఇంకా ఇంట్లోనే ఉండడం వల్ల ఇంట్లో వాళ్ళు ఎన్ని రోజులని ఒక అమ్మాయిని ఇట్లానే పెట్టుకుంటామని చెప్పేసి వేరే సంబంధాలు చూసినారు సార్. నాకు వేరే సంబంధాలు చూసి మ్యారేజ్ ప్రపోజల్స్ అన్ని వచ్చింటే ఒక 4 ప్రపోజల్స్ వచ్చింటే వచ్చి ఇతనే నువ్వు ఎట్లా చేసుకుంటావు నువ్వు అని చెప్పేసి చెడగొట్టినాడు సార్ ఇతను వచ్చి.
చెప్పేసి వాళ్ళకి ఫోన్లు చేసి అతన్ని అమ్మాయితో నేను ఉన్నాను ఫిజికల్ గా, మీరు ఎట్లా చేసుకుంటారు ఏమి అని చెప్పేసి ఇట్లా బెదిరించినాడు సార్. మరి తర్వాత ఇంకా వేరే సంబంధం కూడా ఇంకా సెట్ అయింది, ఫిక్స్ అయింది సార్, ఇంకా చేసుకుంటాను, ఇంకా నువ్వు ఎట్లా వచ్చేటట్టు లేవు, వినాయక చవితికి దానికి 25 లో వినాయక చవితి అప్పుడు నేను అడుగుతాను అని చెప్పినాడు సార్. వస్తాను అని చెప్పి రాలేదు సార్. రాకపోయేసరికి ఇంకా వేరే మ్యాచ్ వచ్చింటే చూసుకున్నాను సార్. చూసి చేద్దాము అని చెప్పి ఫిక్స్ అయ్యేదాన్ని, వచ్చి నేను సూసైడ్ చేసుకొని చచ్చిపోతాను నువ్వు చేసుకుంటే అని చెప్పి నన్ను ఇంట్లో వాళ్ళకి అందరికి బెదిరించినాడు సార్. వచ్చి ఇక్కడ ఒక మూడో వ్యక్తిని నమ్మారు, మీ ఇద్దరు పిల్లల గురించి ఆలోచించారు ఆ సమయంలో? సార్ మా పిల్లల గురించి ఆలోచిస్తే నేను పాపని చూసుకుంటానులే, బాబుని తనకే ఇవ్వు, నేను పాపని చూసుకుంటాను, ఏదన్నా స్కూల్కి కానీ స్టడీస్ కానీ నేనే చూసుకుంటాను అని చెప్పినాడు సార్. తిను మీరు యాక్సెప్ట్ చేశారు దానికి? అవును సార్. అంటే మీ పిల్లల్ని కూడా విడదీయడానికి, మీ దగ్గర నుంచి దూరం చేయడానికి కూడా వెంకరించారు సార్. పాపని అయితే నాతోనే పెట్టుకున్నాను సార్, అంటే నాన్న వాళ్ళే చూసుకుంటున్నారు ఇప్పటి వరకు సార్. ఇప్పుడు బాబుని వదిలేసుకున్నారు అయితే మీరు? బాబు కాల్స్ చేస్తుంటారు సార్, ఎప్పుడన్నా ఒకసారి కాల్స్ చేసి మాట్లాడుతుంటారు సార్. ఓకే. సో మీకు అంటే పెళ్లి కంటే ముందు, అంటే సునీల్తో పెళ్లి కంటే ముందు ఆయన ఆలస్యం చేస్తున్నాడని వేరే సంబంధాలు కూడా చూసారు? సునీల్ కంటే ముందు అవును సార్, వేరే సంబంధాలు చూస్తే చెడగొట్టినారు సార్. వచ్చి ఎట్లా చేసుకుంటావు నువ్వు అని చెప్పి ఇంకా వేరేది డేట్ కూడా ఫిక్స్ చేసినారు సార్. అన్ని డేట్స్ అన్ని ఫిక్స్ చేసిన తర్వాత వచ్చి నువ్వు ఎట్లా చేసుకుంటావు నేను చచ్చిపోతాను అని చెప్పేసి తిరుపతికి వెళ్ళిపోయినాడు సార్. తిరుపతికి వెళ్ళిపోయి అక్కడ వీడియో కాల్స్ చేయడము, ఇక్కడ మళ్ళీ తర్వాత ఎందుకు వెళ్ళినావు నువ్వు వచ్చేసేయి అని చెప్పి నేను అన్నింటే, లేదు నేను చచ్చిపోతాను, నువ్వు వాళ్ళ పెళ్లి యాక్సెప్ట్ చేసినావంటే, నువ్వు అతనితో పెళ్లి యాక్సెప్ట్ చేసినావంటే నేను చచ్చిపోతాను, సూసైడ్ చేసుకొని నీ పేరే రాసి పెడతాను అది ఇది అని చెప్పినాడు సార్. నన్ను బెదిరించినాడు. సరేలే మరి నువ్వే మా ఇంట్లో వచ్చి మరి నువ్వే మాట్లాడుదురా మా డాడీ వాళ్ళతో, నువ్వే వచ్చి ఒప్పిద్దురా అంటే, సరే నేను వచ్చి ఒప్పిస్తాను అని చెప్పి మళ్ళా వచ్చేసినాడు సార్. మళ్ళా మార్నింగ్ వచ్చినాడు అనంతపూర్కి వచ్చి, అనంతపూర్లో మా బావ వాళ్ళకి నేను ఆ పాప లేకుంటే నేను సూసైడ్ చేసుకొని చచ్చిపోతాను అని చెప్పి బెదిరించాడు. మీరు ఆ పదాన్ని పదే ఉపయోగించకండి, వద్దు. ఆ పదాన్ని ఉపయోగించడం వల్ల మనకు అంత ఇబ్బంది అవుతుంది. ఆ పదాన్ని ఉపయోగించకండి. సో చనిపోతాడానికి ప్రయత్నం చేశారని చెప్పారు, అంటే ఆయన తిరుపతికి వెళ్ళి చనిపోవడానికి ప్రయత్నం చేశాడు. అవును సార్. రైట్. ఇక్కడికి వచ్చినాక మళ్ళీ మీ కుటుంబాన్ని ఒప్పించాడు ఆయన? ఇక్కడికి వచ్చి దాని తర్వాత మా ఇంట్లో వాళ్ళకి అందరినీ పిలిపించి, మా డాడీ వాళ్ళకి అంతా పిలిపించి ఒప్పించినాడు సార్. తను ఒప్పిస్తే మా నాన్న వాళ్ళు ఫోన్ చేసినారు సార్ వాళ్ళ అమ్మ వాళ్ళకి, వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్నకి వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళ నాన్న ఉండి వాళ్ళ అమ్మ, లేదు మా కొడుకు చచ్చిపోయినాడు అనుకుంటాము, మాకు ఇక్కడ నైట్ కూడా మాకు సతాయిచ్చినాడు, ఆ పాపని చేసుకుంటానని చెప్పి మాకు 6 నెలలుగా మమ్మల్ని అడుగుతున్నాడు, మేము వద్దని చెప్తున్నాము, అయినా కూడా మాకు వినుకోకున్నట్ల వాళ్ళ నాన్నకి హెల్త్ బాగలేదన్నా కూడా వచ్చినాడు, అతను మేము చచ్చిపోయినాము అనుకుంటాము, వద్దు అన్న మాకు అవసరం లేదు, మీ ఇష్టం వచ్చింది మీరు చేసుకోండి, మీరు కావాలంటే చంపేసేసుకోండి అతన్ని, మాకైతే వద్దు అవసరం లేదు అట్లాంటోడు అని చెప్పినారు సార్ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న అలా చెప్పినారు. సరే అని చెప్పేసి ఇక్కడే 2 వీక్స్ ఉన్నాడు సార్ అనంతపూర్లో. 2 వీక్స్ ఉండి తను మరి వెడ్డింగ్ కార్డ్స్ అవన్నీ ప్రింట్ చేయించుకొని, వెడ్డింగ్ కార్డ్స్ అన్ని ప్రింట్ చేయించి పద్మశాలి కళ్యాణ మండపంలో పెళ్లి చేసుకున్నాడు సార్. తపోవనంలో, అనంతపూర్ తపోవనంలో పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకొని 2 మంత్స్ బాగున్నాడు సార్. 2 మంత్స్ బాగున్నాడు. మరి తర్వాత వాళ్ళ ఇంటి పక్కన ఎవరో మిషన్ కుడుతుందంట సార్. ఆమె కాల్ చేసి, అన్న రావా అన్న, మీ అమ్మకి బాగలేదు, మీ నాన్నకి బాగలేదు అని చెప్పి ఆమె రాత్రనక పొగలనక ఫోన్లు చేసి సతాయిస్తుంది సార్. మీరు ఎక్కడ ఉండేవారు 2 మంత్స్? ఎక్కడ ఉండేవారు మీరు పెళ్ళైన తర్వాత? మీతో పాప ఉండేదా మీతో పాటుగానే? లేదు సార్, పాప అమ్మ వాళ్ళతో ఉండేది సార్. పాప వచ్చేసి అమ్మ నాన్నతోనే ఉండేది. మీ కన్న పిల్లలిద్దరిని కూడా పాపనే మా అమ్మ నాన్న దగ్గర వదిలేసి, మొదటి భర్త దగ్గర బాబును వదిలేసి మీరు సునీల్తో ఉన్నారు? అవును సార్. ఓకే. ఎన్ని రోజులు ఉన్నారు సునీల్తో పాటు అంటే సేఫ్గా? సార్ ఒక 2 మంత్స్ వరకు బాగానే చూసుకున్నాడు సార్. అనంతపూర్లోనే ఉన్నాం సార్ మ్యారేజ్ చేసుకొని. బాగానే చూసుకున్నాడు సార్ 2 మంత్స్. దాని తర్వాత వాళ్ళ నాన్నకు బాగలేదని చెప్పేసి ఈమె ఫోన్ చేయడం వల్ల, ఈమె ఫోన్ చేసి సతాయించడం వల్ల ఇతను ఒకసారి డ్యూటీ పోయేస్తానని పోయినాడు సార్. ఆదోనికి అని చెప్పి పోయినాడు, వాళ్ళ నాన్నకు బాగలేదు అని చెప్పి చూసొస్తానని పోయినాడు. మరి ఇక్కడ ఒకవేళ హాస్పిటల్ ఫీల్డ్ దొరక్కోకుంటే మార్కెటింగ్ చేస్తాడు సార్. హాస్పిటల్లో జాబ్ దొరక్కపోతే ర్యాపిడో అయినా చేసుకొని నేను సాగుతాను అని చెప్పినాడు సార్. అతను బండి తీసుకొని వచ్చుకున్నా, ఆ బైక్ కూడా వాళ్ళకే ఇచ్చేసి వచ్చినాడు సార్. ఆమె చెప్పిందని చెప్పేసి బైక్ కూడా వాళ్ళకే ఇచ్చేసి వచ్చినాను. దాని తర్వాత నేను మరి వచ్చి 2 వీక్స్ తర్వాత నేను తెస్తానులే, తెచ్చుకుంటాను అని చెప్పినాడు సార్. బైక్ ఎక్కడ వదిలేశాడు? బైక్ ఏడుంది?
సార్ బైక్ ఆదోన్లో వదిలేసి వచ్చినాడు అని చెప్పినాడు సార్. వాళ్ళ పాల డైరీలో పనిచేసే ఇతను వచ్చేసి వాళ్ళ నాన్న వాళ్ళకి పాల డైరీ ఉంది సార్, శ్రీనివాస పాల డైరీ, ఎమిగనూరులో కోర్ట్ రోడ్ లో సార్. కోర్టుకి వెళ్ళే రూట్ లో శ్రీనివాస పాల డైరీ ఉంది సార్. ఆ డైరీకి వాళ్ళ వర్క్ చేసే వర్కర్ తీసుకుపోయినాడు అని చెప్పినాడు సార్. నాకు 2 weeks అట్లనే చెప్పినాడు. ఇంకా 2 weeks తర్వాత నేను మా ఇంట్లో వాళ్ళకి చెప్పినాను సార్, ఇట్లా బండి కూడా వదిలేసి వచ్చినాడు నాన్న, ఇట్లా బైక్ కూడా తీసుకుపోయి వదిలేసి వచ్చినాడు, నాకైతే తినేకి పెట్టట్లేదు, ఏం పెట్టట్లేదు, గ్యాస్ కూడా సిలిండర్ కూడా అయిపోయింది అని చెప్పినాను సార్. సిలిండర్ కూడా అయిపోయింది అంటే రైస్ కుక్కర్ లోనే వండుకొని తినేదాన్ని సార్ నేను. సరేలే అని చెప్పేసి మా నాన్న వాళ్ళు వచ్చి అడిగినారు సార్, బైక్ ఎందుకు వదిలేసి వచ్చినావు అని చెప్పేసి అడిగితే, లేదులే అంకుల్ నేను తెచ్చుకుంటాను, ఇట్లా మా పాలాయన తీసుకొని పోయినాడు, అతనిది బైక్ ఏదో రిపేర్ ఉంది, ఆ రిపేర్ అయిన తర్వాత నేను తెచ్చుకుంటాను అని చెప్పినాడు సార్. నేను అతనికి కాల్ చేసిన. మీరు అప్పటికి హాస్పిటల్లో కంటిన్యూ చేస్తున్నారు ఇంకా మీ జాబ్ ని ఇద్దరు? నేనైతే జాబ్ చేయలేదు సార్, మ్యారేజ్ అయినాక జాబ్ చేయట్లేదు సార్. అంటే సునీల్ తో మ్యారేజ్ అయిన తర్వాత? సునీల్ తో మ్యారేజ్ అయిన తర్వాత జాబ్ అయితే నేను చేయలేదు. అప్పటి వరకు ఇద్దరు ఒకే హాస్పిటల్ చేసేవాళ్ళ? అంటే మ్యారేజ్ ముందు వరకు ఇద్దరు ఒకటే హాస్పిటల్లోనా? లేదు సార్, 2022లోనే లాస్ట్ సార్ నేను. దాని తర్వాత జిఎన్ఎం జాయిన్ అవుదాం అని చెప్పేసి ఇట్లా చదువుకుందాం అని చెప్పి నేను జాయిన్ అయితే అక్కడికి కూడా వచ్చి సతా ఇచ్చేవాడు సార్ ఇతను. రా అని చెప్పి ఎప్పుడంటే అప్పుడు వచ్చి బయటికి పోదాం రా అని చెప్పి అట్లా సతా ఇచ్చేవాడు. ఇంకా నాకు అది కూడా ఇంట్రెస్ట్ రాక ఇంకా నేను అది కూడా స్టడీస్ కూడా వదిలేసి ఇంకా ఇంట్లో ఉన్నాను సార్ నేను వచ్చి. ఓకే, ఇంట్లో ఉన్నాను. ఇంట్లో నాన్న వాళ్ళు వచ్చేసి నాది గోల్డ్ ఉంటే కొంచెము అది గోల్డ్ తీసుకుపోయి ఏదైనా బిజినెస్ అన్నా పెట్టుకో అని చెప్పేసి ఒత్తుల బిజినెస్ అని చెప్పి పెట్టించారు సార్ నాకు. అది కూడా చేసుకొని నీకొన్నట్ల సతా ఇచ్చి, లేదులే నేను మ్యారేజ్ చేసుకుంటాను వదిలేసే దాన్ని కూడా అని చెప్పేసి వదిలేపిచ్చేసి ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్నాడు సార్. చేసుకుని 2 months బాగున్నాడు. మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ తో తాగి రావడము, కొట్టడము, తిట్టడము అట్లా చేసినాడు సార్. మళ్ళీ తర్వాత ఎందుకు ఇట్లా కొడుతున్నావు, ఇట్లా తిడుతున్నావు అంటే నాకు ఇష్టం లేదు నీతో ఉండడము, అది ఇది అనేసి చెప్పాడు సార్ నాకు. మరి ఇష్టం లేకుంటే ఎందుకు మ్యారేజ్ చేసుకున్నావు నువ్వు, నేనేదో నా అంతకు నేను మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయేదాన్ని కదా, నువ్వెందుకు మరి వచ్చి నేను చేసుకుంటానని చెప్పి సూసైడ్ చేసుకుంటానని చెప్పి నన్ను బ్లాక్మెయిల్ చేసి చేసుకున్నావు అని చెప్తే, ఏదో నేను చేసుకున్నాను నాకు కావాలని చెప్పేసి అని అన్నాడు సార్. మరి ఇట్లా చేయడం తప్పు కదా అని మా ఇంట్లో వాళ్ళంతా వచ్చి చెప్పారు సార్. అంటే ఏం చేయడం అంటే మీరు ఇష్టం లేదని చెప్పడం మాత్రమేనా, ఇంకేదైనా వ్యవహారం ఉండేదా? సరే, నేను తర్వాత మరి మా ఇంట్లో వాళ్ళంతా వచ్చి మాట్లాడిన తర్వాత నేను మళ్ళీ ఒక 2 days తర్వాత చూస్తే అతని ఫోన్లో న్యూడ్ ఫొటోస్, న్యూడ్ అన్ని అజాయకరంగా అంత గలీజ్గా అంతా మొత్తం వీడియో కాల్స్, దాని తర్వాత అవి రికార్డింగ్స్ గాని ఉన్నాయి సార్. రికార్డింగ్స్ వాళ్ళ అమ్మ కూడా పంపించింది సార్. ఆ పాప 7 ఏళ్ళ పిల్లని సార్ నా కూతురు. ఆ పాపతో కూడా పండుకోరా, ఇంకా నువ్వు ఆ పాపతో ఒకటే ఎందుకు పండుకుంటావు, ఇంకా ఆ పాపను కూడా చేసుకొని ఆ పాపతో కూడా పండుకోరా అని చెప్పి ఇట్లా వాళ్ళ అమ్మ వాయిస్ రికార్డింగ్ పెట్టింది సార్ అతని ఫోన్ కి. అవన్నీ చూసి అడిగినాను సార్ నేను, ఎందుకు ఇట్లా మాట్లాడుతుంది మీ అమ్మ, ఇంత గలీజ్ గా మాట్లాడుతుంది ఎందుకు ఇట్లా అని చెప్పేసి అడిగితే, మా అమ్మ మాట్లాడింది ఏం చేయలే, ఇప్పుడు మా అమ్మ మాట్లాడుతుంది నేనేం చేయాలా అని చెప్పేసి అన్నాడు సార్ అతను. అని కొట్టున్నాడు సార్ నన్ను, కొట్టి చెవు అంతా ఇట్లా వినపడిపోకున్నట్లు సౌండ్ వచ్చేటట్లా చేసి, దాని తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ ని పిలుచుకొని వచ్చి తాగేవాడు ఇంట్లో. తాగి నేను ఇట్లే తాగేదే, నువ్వేం పని చేస్తుండేవాడు, పని ఏం చేస్తుండేవాడు సార్? పని వచ్చేసి హాస్పిటల్లో మార్కెటింగ్ సార్. ఫస్ట్ 2 months జాబ్ లేదు సార్, మా ఇంట్లో వాళ్ళే చూసుకున్నారు 2 months. దాని తర్వాత ఇంకొక హాస్పిటల్లో, ప్రైవేట్ హాస్పిటల్లో ఎక్కినాడు. వాళ్ళు కూడా కొత్తగా పెట్టినారు సార్ హాస్పిటల్. ఆ 2 months శాలరీ కూడా సరిగ్గా ఇవ్వలేదు వాళ్ళు కూడా. మరి తర్వాత మళ్ళీ 5th month నుంచి వేరే హాస్పిటల్ జాయిన్ అయినాడు. అక్కడ 30,000 శాలరీ ఇచ్చేవాళ్ళు సార్. ఆ శాలరీ మొత్తం అమౌంట్ అంతా తీసుకొని, అమౌంట్ 2 months అయింది సార్. 2 months అయింది, శాలరీ ఏమి ఇవ్వలేదా అంటే, లేదు ఇచ్చినారు, మా పాల డైరీకి కట్ అయింది, వాళ్ళ డైరీకి కట్ అయింది అని చెప్పినాడు సార్. 2 months శాలరీ అడిగినా కూడా లేదు శాలరీ అని చెప్పేవాడు సార్. ఇంట్లో మా ఇంటికాడ ఉండే వాళ్ళతోనూ మా అక్క వాళ్ళతోనూ అప్పులు ఇప్పించుకొని 1.5 lakh వరకు అప్పులు ఇప్పించుకున్నాడు సార్ తినడానికి, ఇంటి బాడీ. ఇంకా వ్యవహారం ఉండేదానికి అంటే మీరు ఏదో ఆరోపిస్తున్నట్టుగా వచ్చింది వార్త. సో ఎవరు వేరే వ్యవహారం ఉండేదని, వేరే మహిళతో అక్రమ సంబంధాలు ఉండేవని, చాలా మందితో వీడియో కాల్ మాట్లాడుతుండేవాడిని, చాటింగ్ చేస్తుండేవాడు అని చెప్తున్నారు. సో ప్రత్యక్షంగా చూసారా ఆ వీడియో చాటింగ్స్ కానీ అవన్నీ చూసారా మీరు?
చూసాను సార్, వీడియో చాటింగ్స్, వీడియో కాల్స్, దాని తర్వాత న్యూడ్ గా ఆ అమ్మాయి న్యూడ్ ఫొటోస్ అన్ని ఇతను ఫోన్ లో పెట్టుకున్నాడు సార్. ఒక్కరివే కాదు సార్, అతనితో 5-6 మందితో ఇవి ఉన్నాయి సార్. ఇతనితో న్యూడ్ ఫొటోస్ అన్ని చాలా గలీజ్ గా ఉన్నాయి సార్. ఏమి ఇవి అని చూసి అడిగినందుకు నువ్వు అడుగుతావా, నాకు నువ్వు అవసరం లేదు అని చెప్పేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినాడు సార్. జూలై 1 కి శాలరీ తీసుకున్నాడు. శాలరీ తీసుకొని నేను డ్యూటీ పోయేస్తానని చెప్పేసి వెళ్ళినాడు సార్. వెళ్ళి ఇంట్లో ఉండే బంగారు, ఇంట్లో 2.5 తులాలు చైను, 90,000 క్యాష్ అమౌంట్ ఉంటే అంతా తీసుకొని, నా ఉంగరము అవన్నీ తీసుకొని పోయినాడు సార్ అతను. ఏమి సునీల్ ఇట్లా తీసుకొని పోయినావు, ఏం రావా నువ్వు, ఇట్లా ఎక్కడికి పోయినావు అంటే నేను పూనాకి పోయినాను, నేను ముంబైలో ఉన్నాను, నేను రాను అని చెప్పినాడు సార్. 3 టౌన్ లో పోయి నేను కంప్లైంట్ ఇచ్చినాను సార్. సార్ ఇట్లా రాను అంటున్నాడు సార్, ఇట్లా తీసుకొని పోయినాడు, ఇట్లా గోల్డ్ అంతా తీసుకొని పోయినాడు, ఇట్లా న్యూడ్ ఫొటోస్ ఇవన్నీ అడిగినందుకు ఎందుకు వీళ్ళతో మాట్లాడుతున్నావు, ఇంత న్యూడ్ ఫొటోస్ అన్ని పెట్టుకొని ఇవన్నీ చెప్పి అని అడిగినందుకు ఇట్లా వెళ్ళిపోయినాడు సార్ ఇట్లా ఇతను అని చెప్పేసి నేను కంప్లైంట్ ఇస్తే, సార్ వాళ్ళు ఉండి ఎక్కడున్నావు అని కాల్ చేసినాడు సార్ సునీల్ కి. కాల్ చేస్తే తను ఉండి నేను గుల్బర్గాలో ఉన్నాను సార్ అని చెప్పినాడు సార్. సార్ ఉండి మాట్లాడుతూనే లొకేషన్ ట్రేస్ చేసినారు. లొకేషన్ ట్రేస్ చేస్తే ఎమిగనూరులో ఉన్నట్టు చూపించింది సార్. అది మళ్ళీ ఎమిగనూరులోనే ఉన్నావు కదా రా సునీల్ అంటే, లేదు నాకు మా నాన్నకి బాగలేదు సార్ హెల్త్, నేను ఒక 2 days కావాలా, నాకు 3 days కావాలా టైం, తర్వాత వస్తాను అని చెప్పినాడు సార్. అప్పటి నుంచి రాలేదు సార్ అతను రాకోకుండా సరేలేమ్మా ఇప్పుడు మహిళా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వు అని చెప్పినారు సార్. మహిళా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే మేడం వాళ్ళు ఉండి కాల్ చేసి పిలిస్తే నేను రాను, మా లాయర్ సార్ చూసుకుంటాడు, మా లాయర్ మాట్లాడతాడు అని చెప్పినారు సార్. సరేలే మీ లాయర్ తోనే మాట్లాడు, మీ లాయర్ తోనే ఎవరితోనైనా కానీ నువ్వు ఫస్ట్ రా నువ్వు ఊరికి, ఇక్కడ ఆ పాప నువ్వు ఒంటరిగా వదిలేసిపోయినావు కదా, 3 months ఇంటి బాడీకి కట్టలేదని చెప్పేసి ఇంటికి కీస్ వేసుకున్నారు సార్. నేను బయట ఉన్నాను సార్, నేను మా అక్క వాళ్ళు ఉంటే అక్కడ పక్కన మా అక్క వాళ్ళ దగ్గర ఉన్నాను సార్. 3 months రెంట్ కట్టలేదని కీస్ వేసేసుకున్నారు వాళ్ళు. మేడం వాళ్ళు ఉండి రా అబ్బాయి ఇట్లా కీస్ వేసుకున్నారంట, పాప ఒకటే ఉంది బయట, ఎట్లా ఇట్లా ఆడపిల్లని వదిలేసిపోతే అని చెప్పినందుకు వస్తానులే అని చెప్పి వాళ్ళని పిలుచుకొని వచ్చినాడు సార్. గురుప్రసాద్ అంట సార్, ఎమిగనూరులో గురుప్రసాద్ లాయర్ సార్. ఆ లాయర్ సార్ ని పిలుచుకొని వచ్చినాడు సార్ స్టేషన్ కి. ఆ సార్ని పిలుచుకొని వచ్చి డిఎస్పీ సార్ దగ్గర వచ్చి నేను అన్ని చెప్పినాను సార్, ఇట్లా చేసినాడు సార్, ఇట్లా చేసినాడు, ఇట్లా కొట్టినాడు నన్ను, ఇట్లా కొట్టి ఇట్లా వెళ్ళిపోయినాడు సార్ ఇతను. ఇప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళు వేరే పెళ్లి చేస్తాం నీకు, రాపా నువ్వు వచ్చేసాయి అని చెప్పి ఇట్లా మాట్లాడేవాళ్ళు సార్. వాళ్ళు ఫోన్లు చేసి వాళ్ళ అమ్మ వాళ్ళు వేరే పెళ్లి చేస్తాం, వేరే సంబంధాలు చూసి చేస్తాము, ఆ పిల్లతో ఎందుకుంటావు, ఆ పిల్ల అవసరమా నీకు అని చెప్పి వాళ్ళు ఇట్లా ఫోర్స్ చేసి ఇట్లా చెప్పినారు సార్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు అని చెప్పి ఇట్లా చెప్తే సార్ నాకైతే గురుప్రసాద్ సార్ ఉండి నాకైతే తెలియదు సార్, నాకు ఇట్లా జరిగింది, ఇట్లా అమ్మాయిని పెళ్లి చేసుకునే విషయం నాకైతే తెలీదు. ఈ సునీల్ వచ్చేసి న్యూడ్ ఫొటోస్ అన్ని పెట్టుకొని ఇట్లా విలేకరికి వాళ్ళకి ఇచ్చింది, అందుకనేసి బెదిరిస్తుందని చెప్పి వచ్చినాను సార్ నేను, నాకైతే తెలియదు సార్ అని చెప్పి అక్కడైతే చెప్పినాడు సార్ దగ్గర. నాకు ఒక ఆడపిల్ల ఉంది, ఇట్లా ఆడపిల్లకి ఇట్లా అన్యాయం చేస్తే నేను ఒప్పుకోను అని చెప్పి పోయినాడు సారు. మరి తర్వాత మళ్ళా సరేలే మరి ఇప్పుడు ఎట్లమ్మా పరిస్థితి, ఇట్లా పాపని వదిలేసిపోతే ఎట్లా, ఇట్లా ఉండి చేసుకొని తిను, ఆ పాప ఏం తప్పు చేసిందని డిఎస్పీ సార్ వాళ్ళంతా చెప్పినారు సార్ అక్కడ మహిళా పోలీస్ స్టేషన్ లో. సార్ వాళ్ళంతా చెప్తే సరేలే నాకు టైం కావాలా, నాకు 3 days టైం కావాలా, నేను మా అమ్మ మా నాయనతో మాట్లాడుకొని వస్తాను అని చెప్పినాడు సార్ వాళ్ళకి. వస్తానని చెప్పినాడు, మళ్ళీ రాలేదు సార్. నేను మరి స్టేషన్ కి పోయి సార్ వాళ్ళకి అడిగితే వాళ్ళ లాయర్ మాట్లాడినారమ్మా, వాళ్ళ లాయర్ చూసుకుంటాడంట, ఏదున్నా స్టేషన్ లో చూసుకుంటాడంట, కోర్టులోనే చూసుకుంటాడంట, నువ్వు కంప్లైంట్ అంట ఫైల్ చేయమ్మా, అతనైతే నేను రాను అని అయితే చెప్తున్నాడు, నాకు అవసరం లేదు, ఆ పాప న్యూడ్ ఫొటోస్ అన్ని చూసి అడుగుతుంది, నాకు ఈ ప్రెజర్ పెడుతుంది అని చెప్పేసి చెప్తున్నాడు అని చెప్పేసి సార్ వాళ్ళు చెప్పినాడు సార్. ఓకే, ఎన్ని రోజులు అవుతుందమ్మా ఇప్పుడు మీ నుంచి దూరంగా ఉండి? సార్ 1 month అయింది సార్, జూలై 1 కి వెళ్ళాడు సార్. ఓకే, ఇప్పుడు మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? పోలీసులు ఏం చెప్తున్నారు, మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సార్ పోలీస్ వాళ్ళు అయితే సార్ వాళ్ళు అయితే నువ్వు కేసు పెట్టామని చెప్పినారు సార్. ఎఫ్ఐఆర్ పెట్టాను సార్, కేసు కంప్లైంట్ రైజ్ చేసినాను. కంప్లైంట్ రైజ్ చేస్తేనేమో సార్ వాళ్ళు తర్వాత కోర్టులోనే చూసుకోమ్మా అనేసి అయితే చెప్పినారు సార్. ఈ గురుప్రసాద్ సార్ అనే సార్ వచ్చేసి మాట్లాడుతున్నాడంట సార్ డిఎస్పీ సార్తోను ఎస్ఐ సార్తోను, వాళ్ళ లాయర్ కాల్ చేస్తున్నాడమ్మా మాకి, నువ్వు ఏమున్నా కూడా డైరెక్ట్ పోయి వాళ్ళు అక్కడ పోయి చూసుకోమ్మా, అక్కడ మాట్లాడు అని చెప్తున్నారు సార్. నేను అక్కడ కూడా ఎమిగనూరులో ఎస్ఐ సార్కి కూడా కాల్ చేసి అడిగితేనేమో వాళ్ళు గురుప్రసాద్ సార్ను ఇతను సునీల్ అనే అతను పోయి నా హస్బెండ్ ఇద్దరు పోయి మాట్లాడినారంట సార్. వాళ్ళు కూడా ఆ సార్ కూడా ఏం రెస్పాన్స్ కాలేదు సార్ నాకు. ఓకే, ఇప్పుడు మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు?
సార్ ఇంతమంది అమ్మాయిల్ని ఇట్లా చేసిపోయినాడు సార్. ఇంతమంది అమ్మాయిల్ని నువ్వే కాదు, నాకు ఇంకా వేరే వాళ్ళని కూడా పెళ్లి చేసుకుంటాను, ఏం చేసుకుంటావు చేసుకో అని చెప్పేసి ఇట్లా మాట్లాడుతున్నాడు సార్. నేను న్యాయం కావాలనుకుంటున్నాను సార్. ఇంకొకరికి ఇట్లా వేరే అమ్మాయిలకి ఇట్లా జరగకూడదు, ఇట్లా అన్యాయం జరగకూడదు అని చెప్పి కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ అమ్మా. డెఫినెట్గా ఈ అంశం పోలీసు దృష్టికి వెళ్తోంది. ఒకవేళ మీ భర్త సునీల్ కూడా చూసినా డెఫినెట్గా రియాక్ట్ అవుతారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ కళ్యాణి గారు. సో ఏం జరిగినా తన భర్తకి విడాకులు ఇచ్చి ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2012లో పెళ్ళయింది. 22 వరకు 21వ సంవత్సరం వరకు ఇంట్లోనే ఉండింది. ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఒక పాప ఒక బాబు. 22వ సంవత్సరంలో ఒక ఉద్యోగంలో చేరితే అక్కడ మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో పనిచేసి సునీల్తో పరిచయం ఏర్పడిందంట. మొదటి భర్త ఇంట్లోకి ఏం తీసుకొచ్చేవాడు కాదు, సరుకులు తీసుకొచ్చేవాడు కాదు, పని చేస్తుండేవాడు కాదు, రకరకాల వ్యసనాలు ఉన్నాయని ఆమె చెప్తుంది. ఎప్పుడు గొడవ కాలేదు, కొట్టేవాడు కూడా కాదు, కానీ ఇంట్లోకి ఏం పట్టించుకోకపోయాడు అనేది ఆమె చెప్తుంది. తన 14 ఏళ్ల వయసులోనే పెళ్ళైందట మొదటి భర్తతో, మేనబావనే. ఇప్పుడు సునీల్ ఏం చెప్తూ ఉండేవాడు, నీ భర్తను వదిలేసి నా దగ్గర రమ్మని చెప్పడంతోనే కన్న బిడ్డల్ని కూడా, ఒక బాబునేమో మొదటి భర్తకి, ఇంకో పాపనేమో తల్లిదండ్రుల దగ్గర వదిలేసి నేనతో పెళ్లి చేసుకొని పోయింది. సో ఈ పెళ్లి చేసుకునే గ్యాప్లో కొన్ని రోజుల పాటు సహజీవనం జరిగింది. 2022 నుంచి 25 వరకు సహజీవనం చేశారు. సో రకరకాల పద్ధతుల్లో వాళ్ళు కలుస్తూ ఉండేవారు ఫిజికల్గా. సో తర్వాత వివాహం కంటే ముందు, ఆ విడాకుల తర్వాత కూడా వివాహం చేసుకుంటారని చెప్పిన వ్యక్తి ఎంతకు పెళ్లి చేసుకోకపోవడంతో వేరే సంబంధాలు కూడా చూసుకుందంట పెళ్లి చేసుకోవడానికి. సో ఫైనల్లీ సునీల్తో వివాహం జరిగింది. సునీల్ ఈ అమ్మాయితో కాకుండా మరికొందరు అమ్మాయిలతో కూడా అఫేర్ కొనసాగిస్తున్న విషయం తెలుసుకున్నటువంటి ఈ అమ్మాయి కళ్యాణి, ఆ మహిళ, సో ఫైనల్లీ క్వశ్చన్ చేసేసరికి సునీల్ అక్కడి నుంచి జంప్, బంగారం, నిధులు, నగలన్నీ పట్టుకుని పరారైపోయాడు. సో హుసేన్ ఏంటి ఇప్పుడు పోలీసులు ఏం చెప్తున్నారు, తను మాత్రం ఇలాంటి వాళ్ళని శిక్షించాలి అని చెప్పినట్టుగా మాట్లాడుతోంది. సో పోలీసుల వైపు నుంచి రియాక్షన్ ఏంటి? మనోజ్, ఇప్పటికే అనంతపురం 3వ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తున్నారు. ఆ కేసులో పోలీసులు కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రైమరీగా కేసు నమోదు చేశారు తప్ప, అయితే ఎవరైతే నిందితుడు ఉన్నారో నిందితుడిని అరెస్ట్ చేయడం కానీ అతని పట్ల చర్యలు తీసుకోవడం కానీ ఏమాత్రం చేయలేదు. మేము పోలీసులుగా మీరు ఇచ్చినటువంటి ఫిర్యాదుకి కేసు ఎఫ్ఐఆర్ చేశాము, కేసు నమోదు చేసి వదిలేశాం, మీరు ఏదైనా ఉంటే కోర్టులో వెళ్ళి చూసుకోండి అని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే అడ్వకేట్ ను తీసుకుని, అంటే గతంలో సునీల్ ఎప్పుడైతే కేసు ఫిర్యాదు చేసిన తర్వాత తను గుల్బర్గాలో ఉన్నా, నేను చాలా దూరంలో ఉన్నానని చేసి పోలీసులతో మాట్లాడిన నేపథ్యంలో ఎక్కడైతే ట్రేస్ అవుట్ చేసిన తర్వాత తాను లోకల్ గా, అంటే కర్నూలు జిల్లా ఎమ్నూరు లొకేషన్ లో ఉన్నాడని చెప్పేసి ఎప్పుడైతే స్పష్టమైనటువంటి సమాచారం పోలీసులకు ఇచ్చిన తర్వాత అడ్వకేట్ ను తీసుకెళ్లి పోలీసులతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు. పోలీసులు అడ్వకేట్ కూడా తప్పుతో పట్టించేలాగా సునీల్ ఒకటే చెప్పాడు, నేను తప్పు చేయలేదు, నాకు సంబంధించినటువంటి న్యూడ్ కాల్స్ పెట్టుకొని తన ఇద్దరితో ఉన్నటువంటి న్యూడ్ కాల్స్ పెట్టుకొని నన్ను బ్లాక్ మెయిల్ చేస్తుంది అని చెప్పేసి అడ్వకేట్ కూడా తప్పుతో పట్టించి అక్కడ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి మాట్లాడేలాగా చేశాడని చెప్పేసి బాధితురాలు చెప్తున్నటువంటి అంశము. అయితే దీనిపైన ఆ పోలీస్ స్టేషన్ లో అడ్వకేట్ కూడా, నాకు అసలు ఇన్సైడ్ జరిగినటువంటి వ్యవహారాలు తెలియవు, నాకు చెప్పినటువంటి మాట అయితే మాత్రం ఆ బాధితురాలే తనను బ్లాక్మెయిల్ చేస్తుందంటే నేను వచ్చానని చెప్పేసి తాను చేసినటువంటి తప్పుని, లేకపోతే సునీల్ ని సపోర్ట్ చేయాలి అని చెప్పేసి పోయినటువంటి అడ్వకేట్ కూడా సరిదిద్దుకొని వెనక్కి రావడం జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించినటువంటి దానిపైన పోలీసులు ఎలా రియాక్ట్ అవుతారు, మరి దీని మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఒకవేళ మనకి పోలీసులకు మరో వెసులుబాటు ఉంది, ఏదైనా చీటింగ్ చేసినా లేదంటే మోసం చేసినా మన బిఎస్ సెక్షన్ల ప్రకారము ఇప్పుడు 7 ఏళ్ల లోపు శిక్షలు పడేటువంటి ఏ కేసు అయినా సరే తప్పనిసరిగా పోలీస్ స్టేషన్ నుంచే బెయిల్ ఇచ్చేటువంటి అవకాశం, స్టేషన్ బెయిల్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మరి ఈ కేసులో ఎలాంటి సెక్షన్స్ పెట్టారు, ఈ ఎఫ్ఐఆర్ ఎలా నమోదు చేశారనేటువంటి ఆ కోణంలో, అంటే బెయిలబుల్ సెక్షన్ పెట్టేంటే మాత్రం తప్పనిసరిగా 7 ఏళ్ల లోపు శిక్ష పడేటువంటి కేసులు అయితే ఆ పోలీస్ స్టేషన్ నుంచి బెయిల్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. మరి దీనిపైన సునీల్ ఎలా స్పందిస్తాడనేటువంటి చూడాలి. సునీల్ సంబంధించిన సునీల్ యొక్క వ్యవహారము ఒక్క నాతోనే కాదు, ఇతర చాలా మంది మహిళలతో న్యూడ్ కాల్స్ లో మాట్లాడడం, నన్ను నమ్మించి నా మొదటి భర్తను విడాకులు ఇచ్చి పెళ్లి చేసుకోవడానికి మోసం చేసుకునే 2 ఏళ్లు సహజీవనం చేశాడు, పట్టుపడితే తప్ప పెళ్లి చేసుకోవడానికి ముందుకు రాలేదు. అయితే తాళిగట్టి కేవలం 2 నెలలు మాత్రమే మా జీవనం సాఫీగా సాగింది. కానీ 2 నెలల తర్వాత
తనకు దగ్గరలో ఉన్నటువంటి వారందరితో కూడా న్యూడ్ కాల్స్ ఇవన్నీ మాట్లాడడానికి పైన ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలోనే ఫిర్యాదు చేశారు, కేసు నమోదు చేశారు. మరి పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు, ఈ ఎఫ్ఐఆర్ లో ఎలాంటి సెక్షన్స్ నమోదు చేశారనేటువంటిది ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కేసు యొక్క సిచ్యువేషన్. అయితే ఫర్దర్ గా బాధితురాలు కూడా ఒకటే చెప్తోంది, నాకు న్యాయం జరిగేదాకా పోరాటం చేస్తాం, పోలీసులు కూడా తప్పనిసరిగా సహకరించాలని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనం ఆర్టీవీగా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మహిళలు నమ్మించి ఒక వ్యక్తిని, అపరిచిత వ్యక్తుల్ని నమ్మి మోసపోకండి. ఎందుకంటే ఎవరో చెప్పినటువంటి మాటలు నమ్మి మీకు నీ భర్తను వదిలేసి వస్తే నేను పెళ్లి చేసుకుంటానని చెప్పేసి మరి చూడముచ్చటకున్నటువంటి ఆ కుటుంబంలో ఉండాల్సినటువంటి ఆదిత్య అంటే భార్యాభర్తల మధ్య ఘర్షణలు వస్తే కూర్చొని మాట్లాడుకోండి, లేకపోతే పెద్ద సమస్యలో డిస్కషన్ చేసుకోండి తప్ప విడాకులు తీసుకొని మరో వ్యక్తితో వివాహం ఆడితే మాత్రం కళ్యాణ్ లాగే మిగిలిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మోసపోయి ఈ రోజు రోడ్డు మీద న్యాయం పోరాడుతున్నటువంటి పరిస్థితి కళ్యాణ్ చూసాం. సో నిరంతరంగా ప్రతి ఒక్కరు మహిళలుగా ఆలోచించాల్సిన అంశం, కళ్యాణ్కి న్యాయం జరిగేదాకా ఆమె పోరాటం చేస్తారని చెప్పేటువంటి పరిస్థితి మనవచ్చు. రైట్, థ్యాంక్ యూ హుసేన్. సో మొత్తంగా ఒక మహిళ ఒక చెప్పుడు మాటలు నమ్మి కుటుంబాన్ని మొత్తాన్ని విచ్ఛిన్నం చేసినట్టు కనబడుతోంది ఈ అంశం చూస్తూ ఉంటే. సో ఇక్కడ మీకేమనిపిస్తుంది? మహిళ మాటలు విన్నారు అండ్ అక్కడ తను చేసిన నిర్వాహకం కూడా చూశారు కాబట్టి మీ అభిప్రాయం ఏంటి? ఇందులో తప్పు ఎవరిది? సో తప్పు ఎవరు చేశారు కామెంట్ చేయండి. ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మావా. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. I'm Dheeraj, a doctor, the photographer. I'm in fine. At Anurag University, be everyone you dream to be.